ముగ్గురు కలిసి ఓ హెలికాప్టర్ సర్వే చేసి వచ్చిండ్రు. బహుశా ఇప్పటివరకు దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఈ నాయకులు పోయి టెక్నికల్ సర్వేలు చేసుడు అనేది మొదటిసారి చూసినాం మనం. ఇక వారు కెప్టెన్ కాబట్టి వారు నడిపించినట్టున్నారు హెలికాప్టర్. వాటర్లో నీళ్ళు కలిపే ఇంజనీర్ కాబట్టి వీరి సలహాలు సూచనలు తీసుకొని ఇంకా అంతకు మించిన అదేంది ఎలక్ట్రికల్ సర్వే, ఎలక్ట్రానిక్ సర్వే ముఖ్యమంత్రి గారు కొత్త టెక్నీషియన్ తీసుకొని పోయి సర్వే చేసి వచ్చినాడు. అంతవరకు బాగానే ఉంది కొత్త ఒరవడై. కానీ మాట్లాడిన మాటలే చాలా చీప్గా, ముఖ్యమంత్రిది మూర్ఖత్వం అనాలన్నా అజ్ఞానం అనాలన్నా అర్థం కాని పద్ధతుల్లో మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. ఇంకా అదే కొనసాగింపు, అవే రోత మాటలు. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మాట్లాడితే మాట్లాడవచ్చు, నేను ఒకడు పట్టించుకోలే అయ్యాలా, నేను ఒకడు దేకలే, కర్మగాలి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మనం ఎవడు అనుకోలే కాబట్టి నీ మాటలు ఎవడు పట్టించుకోలేదు. కానీ వాళ్ళ ముఖ్యమంత్రి వైనవన్న సోయి లేకుండా 2 ఏళ్ళు అయిపోతుంటే కూడా ఇంకా ఆ స్థాయి పరిపక్వత తెచ్చుకోకుండా అవే అజ్ఞానం మాటలు, అదే మూర్ఖత్వం, అది ఇంకా కొనసాగిస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి. ఒకటంటే ఒకటి జీవితంలో ఒకటి నిజమైన మాట్లాడడానికి అలవాటు పడతాడేమో, నేర్చుకుంటాడేమో, వాస్తవాలు మాట్లాడతాడేమో అనుకున్నాను.